విశాఖపట్నంలోనే ఒక వింత ఘటన జరిగింది. విశాఖపట్నంలో వింత ఘటన ఎందుకు చెప్పానంటే రీసెంట్‌లీగా కొంతమంది వ్యక్తులందరూ కూడా కలిసి ఒక టీమ్‌గా కలిసి కొంతమందిని వలలో వేసుకున్నారన్నమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు రీసెంట్‌లీగా చూసుకుంటే గనుక బీటెక్ గట్టా చదివి పాపం చాలామంది యువత ఖాళీగా ఉన్నారు. బీటెక్ చదవాలంటే ఎంత ఖర్చవుద్దో మీకు తెలుసు కదా! రీసెంట్‌లీగా ఎక్కడ చూసుకున్నా గాని నాకు తెలిసిన మట్టుకు పేద, ధనిక సంబంధం లేకుండా పేదవాళ్ళైతే పాపం బాగా అప్పులు చేసి దగ్గర దగ్గర 10,00,000 దాకా ఖర్చు పెట్టి పిల్లల్ని పాపం ఇంజినీరింగ్ గట్టా చదివిస్తా ఉన్నారు. ధనికులైతే గనుక వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి, వాళ్ళు కూడా 10,00,000 దాకా ఖర్చు పెట్టి పిల్లలందరూ కూడా బీటెక్ చదువుతూ ఉన్నారు. సో, బీటెక్ అంతా అయిపోయిన తర్వాత యువత ఏం చేస్తది? 100% ఉద్యోగానికెళ్ళాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే అంత ఆషామాషీ కాదు కదా! ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, చాలా కష్టపడి బాగా చదవాలి. సో, ఇండియా లెవెల్‌లో చూసుకొని గాని చాలా కష్టపడి చదవాలి. ఇదే అదునుగా, ఇదే ఆసరాగా చూసుకొని కొంతమంది టీమ్‌గా ఏర్పడి వీళ్ళందరూ కూడా మోసం చేశారు. ఈ మోసం కూడా ఎంతంటే దగ్గర దగ్గర 11,00,00,000. ఈ 11,00,00,000 నిజంగాను ఎలా మోసం చేశారని చెప్తాను. అది విన్న తర్వాత నిజంగా మీకు ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. నిజంగా ఎవరైతే ఈ మోసం చేశారో ఈ టీమ్ ఎవరైతే ఉన్నారో ఈ టీమ్‌కి ఉరిశిక్ష పడాలని చెప్తారు మీరు. ఎందుకంటే వీరి యొక్క ఈ ఆశను చూసి వీళ్ళని అదే ఆసరాగా చేసుకొని ఈ విధంగా మోసం చేశారు నిజంగా పాపం. వాళ్ళు లబోదిబోమని పాపం నిజంగా రోడ్ల మీద పడి ఏడుత్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ పోలీసుల కంట పడిందో ఈ విషయం 100 ఇమ్మీడియేట్‌లీగా అయితే దీని మీద యాక్షన్ తీసుకున్నారు పోలీసులందరూ కూడా. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఆ వ్యక్తులు ఎక్కడి నుంచొచ్చారు? అసలు ఈళ్ళు ఏ విధంగా వాళ్ళు బుట్టలో పడ్డారు? వాళ్ళు ఏం చెప్పారు? అనే విషయాలు ప్రతీది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే రేపు పొద్దున ఇటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోకుండా ఉండడానికి, అంతేకాకుండా ఇటువంటి ఏమైనా ఎదురైతే గనక మీరు దీన్ని ఎదుర్కొనే ఒక శక్తి ఏర్పడడానికైతే నేను చెబుతాననమాట. అందుకని మీరేం చేయాలంటే వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే వీళ్ళు ఏం చేశారనేది ప్రతీది కూడా మీకు క్లారిటీగా అర్థమవుద్ది. కొంతమందికి సోదిగా అనిపిస్తుంది. కానీ ఏదైనా ఒక విషయాన్ని క్లారిటీగా చెప్తేనే మీకు అర్థమవుద్దని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తా ఉంటారనమాట. సో, అసలేం జరిగిందంటే విశాఖపట్నంలోని ఒక ఇద్దరు దంపతులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల్ని ఆశ బరిపించి వాళ్ళ దగ్గర నుంచి అయితే దగ్గర దగ్గరగా ఒక్కొక్కళ్ళ దగ్గర 20,00,000, 30,00,000, 70,00,000 ఈ విధంగా అయితే వసూలు చేశారంట. దగ్గర దగ్గర ఎంతమంది అంటే 75 మంది దగ్గరైతే వసూలు చేశారంట. మొత్తం 11,00,00,000 ఏ విధంగా అంటే ఏదైతే ఈ దేశాలు ఉన్నాయో ఇతర దేశాల్లోని ఈ బీటెక్ సంబంధించిన మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. వాళ్ళకి దగ్గర దగ్గరగా ఒక 2-3 లక్షల దాకా అయితే జీతాలు కూడా వస్తాయి. ఆ తర్వాత జీతం కూడా పెరుగుద్దని చెప్పేసి ఫేక్‌గా ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ టీమ్ ఒకటి ఏర్పాటు చేసుకొని, కొంతమంది టీమ్ తోటి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సామాజిక మాధ్యమాల్లోని అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసి, ఆ తర్వాత వాళ్ళ టీమ్‌తోనే దాంట్లో కామెంట్లు చేసి ఏ విధంగా అంటే నాకు జాబొచ్చింది. నేను వెళ్ళాను. నాకు ఎంతంత జీతాలొస్తున్నాయి అని చెప్పేసి ఈ విధంగా బూటక కబుర్లు చెప్పించి, ప్రజలను నమ్మించి, ఆ తర్వాతయితే ఈ విధంగా అయితే వీళ్ళని వలలో వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తెప్పేసారన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు సోషల్ మీడియా బాగా చూస్తాం. ఈ సోషల్ మీడియా చూసినప్పుడు ఎవరైనా ఒక నిరుద్యోగి పాపం ఖాళీగా ఉన్నాడు. ఉద్యోగాన్ని గురించి అయితే తహతహలాడిపోతా ఉన్నాడు. ఇటువంటి క్రమంలో ఇటువంటి యాడ్ ఏదైనా వచ్చిందనుకోండి ఇటువంటి ప్రకటన. వాళ్ళేం చేస్తారు చూస్తారు. చూసినప్పుడు కొంతమంది వ్యక్తులొచ్చి మేము కూడా ఈ విధంగా అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయిన తర్వాత మాకైతే జాబొచ్చింది. చూడండి మేము జాబ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా మార్చేసి షూటు బూటు వేసుకొని, ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడాను నమ్మశక్యంగా ఉంటాయన్నమాట. సో, ఇయన్నీ ఇన్న తర్వాత ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో పాపం ఎప్పుడెప్పుడా ఉద్యోగానికెళ్దాం, డబ్బులు సంపాదించుకోవాలి. మా తల్లిదండ్రులు బాగా కష్టపడి నన్ను చదివించారు. అప్పులు జిప్పులు చేశారని చెప్పేసి పాపం ఈ యువత ఉంటదన్నమాట. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు వలలో పడిపోతారు. సేమ్ అదే విధంగా వీళ్ళు వలలో పడిపోయారు. సేమ్ ఇదే విధంగా వాళ్ళు సామాజిక మాధ్యమాల్లోని ఈ విధంగా ప్రకటనలు గట్టా చేస్తూ ఏదైతే ఈ ఇంటర్వ్యూలు గట్టా ఉన్నాయో అన్నీ కూడా ఫేక్ ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళకి వాళ్ళే కామెంట్లు గట్టా చేసుకొని ఈ యువతనందరిని కూడాను వాళ్ళ వైపు తిప్పుకున్నారు. పాపం ఇంకేముంది ఈ యువత అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఒప్పించి ఏదో విధంగా అయితే వాళ్ళ దగ్గర డబ్బులను కూడా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అయితే కట్టడం జరిగింది. సో, ఇలా కట్టించుకున్నారంటే దగ్గర దగ్గరగా 11,00,00,000 కట్టించుకున్నారన్నమాట. 11,00,00,000 కట్టించుకున్న తర్వాత యువతకి ఏదో విధంగా తీసుకెళ్ళి అక్కడ జాబ్ ఏయించాలి కదా! జాబ్ ఏయించలా. ఇలా ఎప్పుడైతే జాబ్ ఏయించలేదో యువతకి కొంచెం కొంచెం అనుమానం వ్యక్తం అవుతుందన్నమాట. ఇదేంటి కొన్ని లక్షలు డబ్బులు తీసుకున్నారు. అదిగో బొమ్మంటున్నారు, ఇదిగో బొమ్మంటున్నారు. ఒక ఫేకు అంటే ఔట్ ఆఫ్ కంట్రీ ఫారిన్ కంట్రీస్ యొక్క మెయిల్ తోటి వాళ్ళే మెయిల్ చేయడం. అక్కడి నుంచి ఏదో వాళ్ళు చాట్ చేస్తున్నట్టు ఆ మెయిల్ తోటి వాళ్ళే చాట్ చేయడం. ఈ విధంగా కొన్నాళ్ళు జరిగాయన్నమాట. పాపం వాళ్ళేంటంటే, సరే మాతోటి చాట్ చేస్తున్నారు కదా! ఇంకా 2, 3 మంత్స్ పడద్దాం అని చెప్పేసి వాళ్ళు అలా వెయిట్ చేస్తా ఉన్నారు. ఎంత వెయిట్ చేసినా గాని ఆ జాబ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాని గురించయితే క్లారిటీ లేదు. సరే కదా అని జెప్పేసి
వీళ్ళేం చేశారంటే పోలీసులని ఆశ్రయించారన్నమాట. ఎందుకంటే వీళ్ళు సరైన సమాధానం చెప్పపోయేటప్పటికి వాళ్ళకి పూర్తిగా డౌటొచ్చింది. వీళ్ళు మమ్మల్ని బాగా మోసం చేశారని. కనీసం కొంతమంది పోలీసులు ఆశ్రయించిన తర్వాత ఈ ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు భార్యాభర్తలు కూడా గుంటూరుకి చెందిన వాళ్ళంట. గుంటూరులో వాళ్ళ ఇంట్లో చక్కగా దర్జాగా వాళ్ళు జీవిస్తా ఉన్నారన్నమాట. ఎప్పుడైతే గుంటూరులోని ఈ విశాఖపట్నం పోలీసులెళ్లి వాళ్ళ ఇంటి డోర్‌ని కొడితే, ఈ భార్యాభర్తల్లో భార్య వచ్చి ఒకేసారి పోలీసొచ్చారని చెప్పి లోపల గడవ యేసుకొని అసలు ఓపెనే చేయలేదంట. ఇంక ఓపెన్ చేయకపోతే కానా కష్టం మీద చాలా కష్టంతో అయితే ఆ డోర్‌లన్నీ కూడా ఓపెన్ చేసి, ఈ పోలీసులు లోపలికెళ్ళి ఆళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి పేపర్‌లు, అంతేకాకుండా కొంచెం గోల్డు, నగదు ఇయన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళనైతే పోలీసులు తీసుకెళ్లారు. వాళ్ళందరిని కూడా పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. కోర్ట్‌కి తీసుకెళ్తారేమో. చూడండి ఈ విధంగా అయితే మోసాలు చేస్తా ఉన్నారన్నమాట. 1,00,00,000, 2,00,00,000 కాదు దగ్గర దగ్గర 11,00,00,000 ప్రజల నుంచి దోచేసుకున్నారు చూడండి. ఎంత పెద్ద ప్లానింగ్ ఏసారో. మీరు అనుకుంటున్నారేమో చూడడానికి చాలా బాగున్నారు. సూటు, బూటు యేసుకున్నారు. ఎడ్యుకేటెడ్ పర్సన్‌లా కనిపిస్తా ఉన్నారు. వాళ్ళ మాట తీరు చూస్తుంటే అని చెప్పేసి మోసపోవద్దు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నిజంగానే వాళ్ళు ఇటువంటి కంపెనీలు గట్టా స్థాపించారా? మమ్మల్ని నిజంగానే వీళ్ళు ఫారిన్ కంట్రీస్‌కి పంపిస్తారా? అనే ఆలోచన మీకు రావాలి. వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటని చెప్పేసి ఎంతో కొంత మీరు కొంచెమైనా గాని మీరు ఎంక్వైరీ చేయాలి. వీళ్ళసలు ఏం చేస్తున్నారో, నిజంగా కంపెనీ ఉందనేది అని చెప్పేసి మీరు కొంతమందితో అయితే మీరు ఎంక్వైరీ చేయించి కనుక్కోవాలన్నమాట. ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో, ఆ వ్యక్తులందరితో కనుక్కోవాలి. మీరు కనుక్కోలేని పక్షంలో ఇటువంటి మోసాలకు గురవుతారన్నమాట. చూడండి 1, 2 కాదు 11,00,00,000 అంటే చూడండి ఒకసారి. పేద ప్రజల పాపం లక్షల్లో డబ్బు అప్పు చేసి తీసుకొచ్చి ఆళ్ళ చేతిలో పెడితే, ఈ విధంగా మోసం చేస్తే మళ్ళీ ఆ 11,00,000 20,00,000 గాని పేద ప్రజలు ఏ విధంగా తీరుస్తారు చెప్పండి ఒకసారి? ఎందుకంటే అదే అప్పు చేశారు. తినడానికి అప్పు చేస్తూ బతుకుతారు పాపం పేద ప్రజలు. మరి అటువంటి వ్యక్తుల దగ్గర వీళ్ళు ఈ విధంగా పొట్టగొట్టి దోచుకుంటే గనుక ఎటుపోతారు వాళ్ళు. సో, మీకేమనిపిస్తుంది? ఇటువంటి వ్యక్తులకి ఏ విధంగా శిక్ష పడాలి? అంతేకాకుండా ఇటువంటి వ్యక్తుల నుంచి ప్రజలు ఏ విధంగా గమనించి తప్పించుకోవాలి? అటువంటి దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే నేటి సొసైటీలో ఇటువంటివి బాగా పెరిగిపోయినాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీ ముందు పెట్టారన్నమాట. సో, ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఈ సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నన్ను సపోర్ట్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.